ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా పని అయిపోయింది అక్షయ, ఇక మేం బయలుదేరతాం. బాయ్ తల్లి. నన్ను వీళ్ళ దగ్గర విడిచిపెట్టొద్దు, నన్ను తీసుకెళ్ళండి. ఏయ్ కూర్చో, కూర్చోమంటుండే. ఆగండి, నన్ను తీసుకెళ్ళండి. కాసేపటి తర్వాత నిన్ను ఒక చోటకి తీసుకుని వెళ్తాను. అక్కడ నా పని పూర్తయిన తర్వాత నిన్ను విడిచిపెడతాను బాలిక. పూజ మొదలు పెడదాం. అక్షయ మన కూతురని తెలిసిన తర్వాత ఎప్పుడెప్పుడు తనని కలుస్తానా అని మనసుకి ఆరాటంగా ఉంది బావా. అవునవుని, ఇన్ని రోజులు మన కళ్ళ ముందే ఉన్నా మన బిడ్డలా భావించడం వేరు, మన బిడ్డే కదా అన్న ఫీలింగ్ వేరు. నాకు కూడా అక్షయ్ని ఎప్పుడెప్పుడు దగ్గరికి తీసుకుంటానా అని చాలా ఆతృతగా ఉంది. వికాస్ వాళ్ళు అక్షయ్ని ఎక్కడికి తీసుకెళ్లారో ఆ దారి మనకెలా తెలుస్తుంది బావా? అదే అర్థం కావట్లేదా? దేవుడా, నా బిడ్డని చేరుకునే మార్గం ఏదైనా ఉంటే చూపించు. బావా, దగ్గరికి రమ్మంటుందా? పైగా తన దగ్గర ఏదో స్లిప్ ఉంది. మన కోసం ఏదో సమాచారం తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది బావా. అవునవుని, స్లిప్లో ఏముందో చూద్దాం. మేడం సార్, నేను అక్షయ్ని. వికాస్ వాళ్ళు నన్ను సిటీ బయట ఉన్న అడవిలోకి తీసుకొచ్చారు. నాకు భయంగా ఉంది, తొందరగా వచ్చి నన్ను కాపాడండి. అక్షయ ఏదో ప్రమాదంలో ఉన్నా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఈ చిలక ద్వారా మనకి సందేశం పంపించింది బావా. ఈ చిలకే మనకు ఆ ప్రదేశాన్ని చూపిస్తుంది. అంతా దైవలీల. వెళ్దాం పద బావా. చిలకమ్మా, నీ వెంటే వస్తాం, పదమ్మా. దైవం నీ రూపంలో వచ్చి ఇలా సహాయం చేస్తుంది. నీకు శతకోటి దండాలు తల్లి. బావా, పద బావా, వెళ్దాం. ఏమైంది? ఎందుకు ఆపావు? మన ప్రయాణంలో నువ్వు దిగవలసిన స్టేజ్ వచ్చేసింది. అందుకే నువ్వు దిగిపోవాలి. ఏమంటున్నావు? 1 మినిట్. నీ అద్భుతమైన నటనకు గాను నేను నీకిస్తున్న రెమ్యూనరేషన్ ఇది. ఏదైనా అవసరం పడితే మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వు ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా సరే అన్నీ వదులుకొని నా ముందుకొచ్చి వాలిపోవాలి. అర్థమైందా? నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. ఇద్దరం కలిసి మన జర్నీ కంటిన్యూ చేద్దాం వికాస్.
10 చోట్ల 10 టెంపరరీ పాత్రలు చేయడం కంటే ఒకే చోట పర్మనెంట్ పాత్ర చేయడం బెటర్ కదా. ఇద్దరి లైఫ్లు సెటిల్ అయిపోతాయి. ఇంతకు ముందు నువ్వు ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు నా ఆన్సర్ నీకు చెప్పాను. నువ్వు క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తూ నా లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నావు. నో వే. ఈ వికాస్ గాడి గురించి నీకు పూర్తిగా తెలీదు. ఈ వికాస్ గాడు నిరంతర వేటగాడు. సముద్రంలో చేపలను వేటాడినట్టు ఈ వికాస్ గాడు డబ్బుని వేటాడుతుంటాడు. మనకు సెట్ కాదులే. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుంది అంటారు. అందుకే నీ వెనక ఈ కల్పన ఉంటుంది. నా విజయ రహస్యం గురించి నాకు తెలుసు. విజయపు మెట్లు ఎలా ఎక్కాలో కూడా నాకు తెలుసు. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. నా దారి రహదారి. మన విషయాలు మనలోనే సమాధైపోవాలి. బయట ఎవరి దగ్గరైనా లీక్ అయ్యావనుకో, నువ్వు సమాధైపోతావు. అండర్స్టాండ్? నేను వెళ్ళాలి, టైం అవుతుంది. బాయ్. వీడు మహాముదురుగాడు. మనుషులను టిష్యూ పేపర్ కంటే దారుణంగా వాడుకుంటున్నాడు. స్పీకర్ ఆన్ చేయి. అరే వసూలు 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 పైసా వసూల్. హలో, యా టెల్ మీ బేబే. ఎంతవరకు వచ్చింది? అంతా మనం అనుకున్నట్టుగానే జరిగింది. అక్షయ్ని భైరవకు అప్పగించేశావా? సక్సెస్ఫుల్ గా అప్పగించేశాను. ఇదిగో, ఇక తను తిరిగి రాదు కదా. పులి నోటికి దొరికిన జింక పిల్ల, భైరవ చేతికి దొరికిన అక్షయ తిరిగి రావడం అన్నది జరగదు. ఏమో అనుకున్నాను, నువ్వు సూపర్. డబ్బందిందా? అందింది. కరెన్సీ స్మెల్ ఎంజాయ్ చేస్తూ జర్నీ చేస్తున్నాను. మరి నా మాట? నీ అకౌంట్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. కొన్ని రోజులు ఎవరికి కనిపించుకో. యా యూ డోంట్ వరీ. నా జాగ్రత్తలో నేనుంటాను. ఓకే, బాయ్. బాయ్. పైసలన్నీ వచ్చేస్తాయి. ఇంతకాలానికి మన సంస్థకి శాశ్వతమైన పరిష్కారం దొరికింది. అవును కృష్ణ, ఇక అక్షయ ఈ ఇంటికి రాదు. రాదు. అక్షయ అవని కూతురని ఎవ్వరికీ తెలీదు. అస్సలు తెలీదు. ఈ ఆనందంలో బయటికెళ్ళి చిల్లుగా ఏమైనా తాగుతాం పదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.